ఈరోజు 'ఒదేలా 2' అనే మూవీ చూడడం జరిగింది. విచ్ ఈస్ రిటెన్ బై సంపత్ నంది అండ్ డైరెక్టెడ్ బై అశోక్ తేజ. మూవీ ఎలా ఉంది అంటే నాకైతే బిలో యావరేజ్‌గా అనిపించింది. నాకెందుకు బిలో యావరేజ్‌గా అనిపించిందంటే ఇందులో నాకు కొన్ని పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి విజువల్స్ కొన్ని చోట్ల బాగున్నాయి. అండ్ సెకండ్ పాజిటివ్ వచ్చేసి ఇందులో బీజీఎం ఏదైతే ఉందో యాంటాగనిస్ట్‌ది అది నాకైతే చాలా నచ్చింది. నేనైతే ఎంజాయ్ చేశాను. ఆ 2 ఎలిమెంట్స్‌తో పాటు తమన్నా గారిని క్లైమాక్స్ ఆమెని చూపించే విధానం నాకు నచ్చింది. ఈ 3 పాజిటివ్స్ తప్ప మిగతావన్నీ నాకు మూవీలో నెగెటివ్స్ గానే అనిపించాయి. ప్లాట్ అంటే నాకు చాలా డల్ గా అనిపించింది. అండ్ ఈ మూవీ మనం చూసుకుంటే కొన్ని సీన్స్ అరుంధతి నుంచి, కొన్ని సీన్స్ విరూపాక్ష నుంచి తస్కరించిన విధంగా ఉంటాయి సీన్స్ అన్ని. అండ్ ఇందులో ఇంకో నెగెటివ్స్ ఏంటంటే ఆ ఫస్ట్ హాఫ్ లో తమన్నా గారు వచ్చేంత వరకు నాకు కొంచెం సీన్స్ ఎంగేజింగ్ గానే అనిపించాయి. కొంచెం సీన్స్ ఆ యొక్క హర్రర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది చిన్నగా నచ్చింది. ఆఫ్టర్ హర్ ఎంట్రీని కూడా ఎలా చేశారంటే ఏదో బలవంతంగా అక్కడ ఇరికించి ఆ ఎంట్రీని అసలు సంబంధం లేకుండా ఆ ఎంట్రీ కూడా నాకు బలవంతంగా పెట్టినట్టు అనిపించింది. అక్కడ నుంచి నాకు లాగ్ స్టార్ట్ అయింది. చూసాక నా ఫీలింగ్ ఏదైతే ఉందో అది నాకు ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కన్నా అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే మరీ డల్ గా ఉంటుంది. అసలు ఆంటాగనిస్ట్ కి ప్రొటాగనిస్ట్ కి మధ్య ఉన్న ఏదైతే కన్వర్సేషన్స్ ఉంటాయో అవి అయితే వామ్మో చాలా అంటే చాలా నాకు నచ్చలేదు. అసలు కన్వర్సేషన్స్ గానీ ఆ డైలాగ్స్ గానీ అసలు అవేం నచ్చలేదు. అంటే ఈ శివుడు కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ శివ భక్తులకి ఈ మూవీ కొంచెం నచ్చుతుంది. అంటే కొన్ని సీన్స్ మాత్రమే నచ్చుతాయి. దాని పరంగా చూసుకుంటే వాళ్ళకి ఈ మూవీ కొంచెం కనెక్ట్ అవ్వచ్చు. అంతే తప్ప ఓవరాల్‌గా మూవీ చూసుకుంటే నాకైతే అంతగా అనిపించలేదు. నేను ఈ మూవీ ఎవరికీ సజెస్ట్ చేయను థియేటర్‌కెళ్ళి చూడడానికి. ఓటీటీలో మేబీ ఎవరైతే ఈ శివభక్తులు ఉన్నారో వాళ్ళు చూడొచ్చు. ఆ సీన్స్ అవి ఏదైతే సీజీఐ ఉందో ఎండింగ్‌లో కూడా నాకు అంతగా అనిపించలేదు. ఇలాంటి కంటెంట్ కోసం లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.